ఒక స్టేజ్లో అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు. ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే అండి, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు మాకు నాచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం అది, డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తామంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం, ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దానికసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చెయ్యరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు వీరగంధం సుబ్బారావు గారు, అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే అండి, అతను ఇప్పుడు అప్పలో హాస్పిటల్లో డాక్టర్ కోటేశ్వరరావు అని. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో డబ్బు కోరికో ఇంకోటో ఉంటుంది కదా. అవునండి, అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను, అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీపార్వతి గారు ఎందుకు వచ్చారంటారు ఐడియా, ఎందుకు ఇంత చేరుగా అయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు, ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా? అవకాశం ఉంటుందా? ఇట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది, ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది, మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడం నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నందగిరి విశ్వామిత్ర సినిమా, ఎందుకండి విశ్వామిత్ర సినిమా తీయటం ఆ వయసులో? దాదాపు 65-66 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు గండిపేట పోతున్నాము. లేట్ బివి మోహన్ రెడ్డి అని ఎక్స్ మినిస్టర్ ఉండేవాడు కర్నూలు. నేను కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు. అతను కొద్దిగా జాతకాలని చెప్తారండి ఆయన. నేను పెద్ద ఆయన ముగ్గురమే కారులో.
ఆయన ఏం చేశాడు అంటే కొంతమంది పొగడ్తలకి అట్లా లొంగిపోతాడు ఆయన. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అది అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత సినిమాలు చూడటం లేదండి ఎవరు, మనం సినిమా తీయాలండి అన్నాడు. ఆయన ముసిముసి నవ్వులను అవుతున్నాడు ఈయన వెనక సీట్లో. అంటే మనసులో కోరుకుందండి సినిమా యాక్ట్ చేయాలని కోరుకుంది ఆయన. బేసిక్గా ఆర్టిస్ట్ కదా. నేను నాకు కోపం వచ్చి, మోహన్ రెడ్డి గారు పొగడతానే గొడవ పరిమితి ఉందండి, సినిమాలు చూడలేదంటారు, సినిమాలు చూడకపోతే ఇన్ని సద్దినోత్సవాలు ఎట్లా అవుతున్నాయండి, ఇన్ని సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వయసులో 5 ఏళ్ళు 6 ఏళ్ళు సీఎం అయిన తర్వాత ఇప్పుడు సినిమా చూస్తే తప్ప ఓట్లేరా అంటే మీరు చేసిన పనులు ఒకటి మంచిది లేదా? 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, ఆడపిల్లలకు మొట్టమొదటిసారి దేశంలో ఆస్తి ఇచ్చారు, గుడిసెలు కాదు పేదవాడు కూడా ఆత్మాభిమానంతో బతకాలి, పక్కా ఇళ్ళు కట్టాలని దేశంలోనే మొట్టమొదటి పక్కా ఇళ్ళు నిర్మించింది ఎన్టీఆర్. పేదవాళ్ళు ముఖ్యంగా వెనకబడిన కులాల వాళ్ళు ఆర్థికంగా రావాలంటే ముందు విద్యాపరంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని గురుకుల పాఠశాలని ఒక్క సంతకంతో 100 పాఠశాలను ప్రారంభించాడు ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అని పట్టాదారు పాస్బుక్లు ప్రారంభం చేసింది ఆయన రైతులకి ఆస్తి హక్కు మీద. తిరుపతిలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించింది ఆయన. ఇన్ని గొప్ప పనులు చేసిన తర్వాత సినిమా తీస్తే తప్ప మనకు ఓటు రావంటారు ఏందయ్యా, ఏ నువ్వు మాట్లాడేది అని నేను ఈయనేం మాట్లాడలా, ఎన్టీఆర్ పాపం అంటున్నా. చివరకు అతను చెప్పిన మాటతోటే సినిమా మొదలుపెట్టాడు. నేను నిజాయితీగా చెప్తున్నానండి, ఆ సినిమా షూటింగ్ వ్యవహారం చూస్తుంటే మాకు చాలా ఎంబరాసింగ్గా ఉండేది. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ ఏంటి, అదే ఆ సినిమా లేడీ ఎవరు, నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్, ఆవిడ రావడం, ఈ కౌగులించుకోవటాలు, ఈ వ్యవహారాలు, ఆఫీసర్లేమో ఫైల్స్ పట్టుకొని వచ్చి అక్కడ గేట్ దగ్గర ఉంటారు, ఇవన్నీ చాలా ఎంబరాసింగ్గా ఉంది. అది ఒక కారణం ఓడిపోవటాను. అదే ఎన్ని క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. అది కాదు ఇది ఇది అని ఇట్లా. కాకపోతే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నిజాయితీ అండి. 100% నిజాయితీ మనిషి. తన రూపాయిని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ప్రభుత్వ సొమ్మును కూడా అట్లే చూస్తాడు. 1 రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టాడు ప్రభుత్వ సొమ్ముని. ఇప్పుడు ఎన్నోసార్లు ఢిల్లీకి అటు ఇటు ఫ్లైట్లో పోయాం కదా, ఎకానమీ క్లాసే ఆయన టికెట్. ఓకే. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ 3 ఉంటాయి కదా. సో దానికంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొంచెం ఎక్కువ రేటు, బిజినెస్ క్లాస్ ఇంకొంచెం ఎక్కువ. సరే ఫ్లైట్లో జనరల్గా సీట్లు కనుక ఖాళీగా ఉంటే నేను వెనక్కి కూర్చుంటాను, ఫుల్గా కనుకుంటే ఆయన పక్కనే ఒకే సీట్లో ఇద్దరం కూర్చుంటాం. ఆ ఎయిర్ హోస్టెస్లు వచ్చి, సార్ పక్కన అంతా ఖాళీ ఉంది, బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది, ఇది కూడా మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఖాళీగా ఉంది, లెగ్ స్పేస్ బాగుంటుంది, మీరు వచ్చి అక్కడ కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వచ్చు అంటే, థ్యాంక్స్ అమ్మా, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. ఇట్లానే వాడండి. ఎవడండి వాళ్ళ సీఎంని అడగమనండి, ప్రతివాడు సొంత సొమ్ము అన్నట్టుగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. అవునండి. ప్రజల సొమ్ముతోటి జలసాలు చేస్తున్నారు. ఆయన ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. అది డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టను, ఐఆమ్ కంఫర్టబుల్ హియర్ అన్నట్టు గొప్ప మనిషి ఆయన. అలాగే ఈవెన్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన సీఎంతో పాటు సీఎం భార్య వెళ్ళొచ్చు కదా ప్రభుత్వ సొమ్ము మీద, కానీ ఆయన తన అకౌంట్ నుంచి ఆమెకు టికెట్ తీసేవాడు. అంతకంటే నిజాయితీ ఏడుందండి ఈ రోజుల్లో. అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టడండి ఎన్టీఆర్ లాంటి వాడు. అంటే అందరినీ బ్రదర్ అని గౌరవించటం, ఈవెన్ కానిస్టేబుల్ కూడా ఓకే ఎవరిని అరే అనే ఒరే అని పిలవడం అది జరగదు. అంత గొప్ప మనిషి.